ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మే 1 బుధవారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి అష్టమి, నక్షత్రం శ్రవణం. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో సకాల నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అంతగా ఇబ్బంది పడతారు. పాత రుణాలు తీర్చడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆర్థిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాట పట్టింపులు ఉంటాయి. ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రులతో మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో అధికారుల నుండి తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ వ్యవహారాల ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.